हाई फ्रेंड्स लास्ट वीडियो మనం ఈ ఛానల్ కి అయితే మోనటైజేషన్ అయితే అప్లై చేసాం మోనటైజేషన్ అప్లై చేసి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఎర్రన ట్యాబ్ లోకి అయితే వెళ్దాం ఎర్రన ట్యాబ్ లోకి వెళ్తే ఈ ఛానల్ కి రీయూజర్ కంటెంట్ అయితే వచ్చింది ఇప్పుడు మనం ఈ ఛానల్ కి రీయూజర్ కంటెంట్ ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం రీయూజర్ కంటెంట్ అంటే చాలా మందికి ఓన్ వీడియోస్ చేసినా కానీ కొంతమందికి రీయూజర్ కంటెంట్ అయితే వస్తుంది కొంతమంది అంటే వేరే సినిమా సాంగ్స్ కానీ మూవీ సాంగ్స్ కానీ లేకపోతే అదర్ వీడియోస్ తెచ్చి అప్లోడ్ చేస్తుంటారు అలాంటి వాళ్ళకి వస్తుంది కొంతమంది ఓన్ వీడియోస్ చేసినా కానీ వాళ్ళకైతే వస్తుంది ఏమన్నా యూట్యూబ్ కి ఇక్కడ చూడండి డూ డోంట్ అని కదా ఇలాంటి వీడియోస్ కాకుండా వేరే అదర్ వీడియోస్ చేసి లేకపోతే వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చి డైరెక్ట్ గా అప్లోడ్ చేసిన మూవీస్ తెచ్చి అప్లోడ్ చేసిన ఈ విధంగా మీ ఓన్ కంటెంట్ కానీ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఈ విధంగా రీయూజ్ రేట్ వస్తుంది ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు అంటే మీకు టైం అయితే ఇస్తారు మీరు వెంటనే అప్పీల్ చేయాలంటే అప్పీల్ చేయొచ్చు మీకు ఒక 14 డేస్ అయితే టైం ఇస్తారు ఆ టైంలో వీడియో చేసి ఇక్కడ ఆ వీడియో యొక్క కాపీని పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ స్టార్ట్ అప్పీల్ అని ఉంది వీడియో అయితే నేను చేసిన తర్వాత ఇంకోటి ఇక్కడ మనం ప్లస్ మీద క్లిక్ చేసి యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేస్తాం వీడియో యొక్క మ్యాటర్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి నేను పక్కా పంపిస్తాను ఇంకోటి మేమైతే వీడియో చేసిన తర్వాత ఇంకోటి ఇక్కడ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ టైటిల్ దగ్గర అప్పీల్ వీడియో అనేది నేను రాస్తున్నాను అప్పీల్ వీడియోని రాసి ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తాను కాబట్టి ఇది అన్లిస్టెడ్ లో పెట్టుకోవాలి ఇక్కడ విజిబిలిటీ ఉంది కదా పబ్లిక్ లో మాత్రం పెట్టకండి అన్లిస్టెడ్ లో మాత్రం పెట్టాలి ఇది టర్మ్స్ అండ్ కండిషన్ ఇక్కడ అన్లిస్టెడ్ లో ఉండి తర్వాత ఇక్కడ ఇవేం టచ్ చేయొద్దు ఇక్కడ టచ్ అయిన దగ్గర కింద అప్లోడ్ అయితే క్లిక్ చేయండి అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇది అప్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత ఆ వీడియో యొక్క యూఆర్ఎల్ అయితే మీరు కాపీ చేయాల్సి ఉంటుంది నేను అప్లోడ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఆ యూఆర్ఎల్ ఎలా కాపీ చేయాలో ఇప్పుడు మనం అయితే చూద్దాం ఇప్పుడు అప్లోడ్ అయితే అయిపోయింది ఇంకోటి దాని మీద పైన మీకు షేర్ అనే సింబల్ అయితే కనిపిస్తుంటుంది ఆ షేర్ సింబల్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు కాపీ చేసుకోండి ఇక్కడ లింక్ కాపీ అని కదా ఇక్కడ నేనైతే లింక్ కాపీ చేశాను కాపీ చేసిన తర్వాత ఇప్పుడు ఎర్రన ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ట్ అప్పీల్ అని ఉంది ఇక్కడ అప్పీల్ మీద క్లిక్ చేసి కింద చూపించిన విధంగా వీడియో యూఆర్ఎల్ మీద క్లిక్ చేసి ఇంకోటి ఇక్కడ దీని మీద అయితే చేయాలి ఆ లింక్ అయితే పేస్ట్ చేయాలి గట్టిగా ప్రెస్ చేస్తే పేస్ట్ అని వస్తుంది పేస్ట్ చేస్తే ఇక్కడ మీకు సబ్మిట్ అయితే అవుతుంది సబ్మిట్ అయిన తర్వాత ఇక్కడ మీకు అయితే ఈ విధంగా మెయిల్ అయితే వస్తుంది ఇంకోటి ఇక్కడ చూడండి అప్పీల్ ఈజ్ అండర్ రివ్యూ అనే అప్పీల్ మీకు 14 డేస్ టైం అయితే పడుతుంది కాకపోతే మీకు 1 డే అయితే మీకు అయితే సక్సెస్ అయిందా కాలేదనేది వస్తుంది వీడియో చేసే ముందు వీడియో అయితే ఖచ్చితంగా మీరు 30 మినిట్స్ అయితే కనిపిస్తుండాలి 30 మినిట్స్ కనిపించి అదేవిధంగా మీ యొక్క ఛానల్ యూఆర్ఎల్ అనేది మీ వీడియో మీద 30 మినిట్స్ దాకా అయితే రన్ అయితే ఉండాలి ఈ విధంగా చూడండి నేను అప్పీల్ చేసిన తర్వాత నాకైతే 1 డేలో మెయిల్ అయితే వచ్చింది కంగ్రాట్స్ యువర్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అప్పీల్ వాజ్ సక్సెస్ఫుల్ అని ఇక్కడ ఈ ఛానల్ అయితే రీయూజ్ కంటెంట్ పడింది ఇంకోటి చూడండి ఇక్కడ చూడండి మనకు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అప్పీల్ వాజ్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది ఇంకోటి కంగ్రాట్స్ యువర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ నౌ యూ కెన్ ఎర్న్ మనీ అండ్ గెట్ సపోర్ట్ అండ్ మోర్ అని ఇక్కడ లెట్స్ గో మీద క్లిక్ చేస్తున్నాను లెట్స్ గో మీద క్లిక్ చేస్తే ఇక్కడ వాచ్ పేజ్ యాడ్స్ షార్ట్ ఫీడ్ యాడ్స్ అనేది కదా ఇవైతే మనం ఎనేబుల్ చేస్తేనే మనకి యాడ్స్ అయితే డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది ఫస్ట్ నేను వాచ్ పేజ్ యాడ్స్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ టర్న్ ఆన్ మీద క్లిక్ చేయండి టర్న్ ఆన్ మీద క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఐ యాక్సెప్ట్ ద వాచ్ పేజ్ యాడ్స్ అని ఇక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇంకోటి మనకు ఇక్కడ ప్లేస్ యాడ్ డ్యూరింగ్ మిడ్ రోల్ అంటే 8 మినిట్స్ కన్నా ఎక్కువ ఉన్న వీడియోకి మిడ్ రోల్ యాడ్స్ కావాలని ఇక్కడ ఆల్ ఆఫ్ మై ఎక్సైటింగ్ వీడియోస్ అని పెట్టుకోండి పైన మోనటైజ్ ఆల్ విధంగా పెట్టుకోండి ఇక్కడ చూడండి మోనటైజ్ ఎగ్జాక్ట్ వీడియో కొంచెం ప్రాసెస్ అయితే అవుతుంది అయిన తర్వాత మీకు లాంగ్ వీడియోస్ అన్నిటికీ గ్రీన్ కలర్ డాలర్ అయితే వస్తుంది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి అన్నిటికీ గ్రీన్ కలర్ డాలర్ అయితే అవుతుంది కొన్నింటికి రాకపోయినా వెయిట్ చేయండి వస్తుంది కొంచెం అప్డేట్ అవడానికి లేట్ అవుతుంది మీరు వెంటనే వాటిని ఎనేబుల్ చేయని అవసరం లేదు ఈ విధంగా రిఫ్రెష్ అయితే చేస్తుండండి రిఫ్రెష్ చేస్తే ప్రతి ఒక్కదానికి ఈ విధంగా గ్రీన్ కలర్ డాలర్ అయితే వస్తుంది రిఫ్రెష్ చేస్తే చాలు అదేవిధంగా మనకు లాంగ్ వీడియోస్కి అయితే పెట్టుకున్నాం ఇప్పుడు మనం షార్ట్ వీడియోస్కి ఎలా మోనటైజ్ డాలర్ సింబల్ యాడ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు మనం లాంగ్ వీడియోస్ అన్నిటికీ మనకు డాలర్ సింబల్ అయితే యాడ్ అయిపోయింది ఇప్పుడు మనం షార్ట్ వీడియోస్కి డాలర్ సింబల్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం ఇక్కడ పక్కకి స్క్రోల్ చేస్తే షార్ట్ ఫీడ్ యాడ్స్ అని దీని మీద క్లిక్ చేసి టర్న్ ఆన్ మీద క్లిక్ చేయండి టర్న్ ఆన్ మీద క్లిక్ చేసి ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఐ యాక్సెప్ట్ ద షార్ట్ ఫీడ్ టర్మ్స్ అని దీని మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇది కూడా మనకైతే అయిపోతుంది ఇవి కూడా కొంచెం వెంటనే కొంచెం టైం అయితే పడుతుంది ఈ గ్రీన్ కలర్లోకి రావడానికి అవి మనకు ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది ప్రాసెసింగ్ జరిగిన తర్వాత మనకైతే సక్సెస్ అయితే అవుతాయి ఈ విధంగా ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ ద షార్ట్ వీడియో యాడ్స్ టర్మ్స్ అని పెట్టుకుని యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకైతే షార్ట్ వీడియో యాడ్స్ అయితే ఈ విధంగా గ్రీన్ కలర్ డాలర్ అయితే వస్తుంది కొంచెం వెయిటేజ్ చేయండి వెయిటేజ్ చేస్తే ఖచ్చితంగా మీకైతే వస్తాయి నెక్స్ట్ ఇప్పుడు మీరు లాంగ్ వీడియోస్కి పెట్టుకున్నారు అదేవిధంగా షార్ట్ వీడియోస్కి యాడ్స్ అయితే పెట్టుకున్నారు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి మన యూట్యూబ్ డాష్ బోర్డ్లోకి అయితే వెళ్ళి చూద్దాం ఊరికిన డాష్ బోర్డ్లో మనం మామూలుగా
అక్కడ సూపర్ స్టిక్కర్స్, సూపర్ థ్యాంక్స్ ఇవైతే ఎనేబుల్ చేస్తున్నాను. studio.youtube.com క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ మీద ప్రెస్ చేస్తే మీకు అయితే డైరెక్ట్గా మీ యూట్యూబ్ డాష్ బోర్డ్లోకి అయితే వెళ్తుంది. యూట్యూబ్ డాష్ బోర్డ్లో ఇక్కడ లెట్స్ గో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎర్రన్న ట్యాబ్లోకి అయితే వెళ్ళండి. ఎర్రన్న ట్యాబ్లోకి వెళ్తే మీకు పైన ఓవర్ వ్యూ, వాచ్ విత్ యాడ్స్, షార్ట్ విత్ యాడ్స్ ఇవైతే మనం పెట్టేసుకున్నాం ఆల్రెడీ. మెంబర్షిప్ కావాలంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. మెంబర్షిప్ అవసరం అంటే పెట్టుకోండి, లేకపోతే ఇప్పుడు అవసరం లేదనుకుంటే మాకు అవసరం లేదు. తర్వాత సూపర్ అనేది ఇదైతే ఎనేబుల్ చేసుకోండి. సూపర్ స్టిక్కర్స్, సూపర్ థ్యాంక్స్ ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఐ హ్యావ్ రీడ్ అని క్లిక్ చేసి యాసర్ మీద క్లిక్ చేస్తారు. ఇవైతే మీకు సూపర్ స్టిక్కర్స్, సూపర్ థ్యాంక్స్ ఇవైతే ఎనేబుల్ అయితే అవుతాయి. ఈ విధంగా ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ బ్రాండ్ కనెక్ట్, ఇది మీకు అవసరం లేదు, కావాలంటే మీరు ఆన్ చేసుకోవచ్చు. దీని మీద వీడియోస్ కూడా ఉన్నాయి. ఈ విధంగా మీరు యూట్యూబ్ ఛానల్ అప్లై చేసి ఈ విధంగా మోనిటైజేషన్ ఎవరైతే రీయూజ్డ్ కంటెంట్ పడిందో వాళ్ళు ఈ విధంగా వీడియో చేసి అప్లోడ్ చేసినట్టయితే మీకు ఒక వీడియో యొక్క స్క్రిప్ట్ కావాలంటే నేను అక్కడ నా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను, దానికి మెసేజ్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు వీడియో యొక్క స్క్రిప్ట్ అయితే పంపిస్తాను. ఈ విధంగా చాలా మందికి రీయూజ్డ్ కంటెంట్ అయితే పడుతుంది. ఓన్ వీడియో చేసినా కానీ మీకు రీయూజ్డ్ కంటెంట్ వస్తే నాకైతే మెసేజ్ చేయండి. వీడియో ఎంత ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.